హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి తొందరలో హనుమ జయంతి పండుగ అయితే రాబోతుంది కదండి. అయితే హనుమ జయంతి పండుగ రోజున స్వామివారికి సింధూరం కలిపినటువంటి అక్షంతలతో పూజ చేయడం వల్ల మనకి చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అందుకోసం ఈ వీడియోలో సింధూరం అక్షంతలు ఎలా కలుపుకోవాలి, వీటితో మనం స్వామివారిని పూజించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి, ఇంకా ఈ సింధూరం అక్షంతలతో మనం స్వామివారిని ఏ రోజుల్లో పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి, స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం ఈ సింధూరం అక్షంతలను తయారు చేసుకోవడానికి ఒక ప్లేట్ని అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ప్లేట్లోకి ఎన్ని అక్షంతలను అయితే తయారు చేసుకోవాలి అని అనుకుంటామో అన్ని బియ్యం అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బియ్యంలోకి మనం సింధూరం అయితే తీసుకోవాలండి. ఈ సింధూరం మనకి పూజా స్టోర్స్ లోని అలాగే బయట షాపుల్లోని ఈజీగా దొరుకుతుందండి. హనుమంతుడికి పూజ చేసే సింధూరం అని అడిగితే ఇస్తారండి. ఆ సింధూరం అయితే తీసుకోవాలి. మీరు బియ్యాన్ని బట్టి మీరు సింధూరం అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ ఈ బియ్యానికి ఒక అర స్పూన్ సింధూరం అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బియ్యంలోకి మనం కొద్దిగా ఒక 2-3 చుక్కలు ఆవు నెయ్యిని అయితే వేసుకోవాలండి. మనం పూజ కోసం ఏ అక్షంతలను తయారు చేసుకున్నా కూడా ఆవు నెయ్యితోటే అక్షంతలను అయితే కలుపుకోవాలండి. వాటర్తో కలుపుకోకూడదు. వాటర్తో కలుపుకోవడం వల్ల బియ్యం నానిపోయి మనకి అక్షంతలు విరిగిపోతాయండి. విరిగిపోయిన అక్షంతలతో పూజ చేయకూడదు కాబట్టి మనం అక్షంతలను కలుపుకోవడానికి ఆవు నెయ్యిని ఉపయోగించాలండి. ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే అప్పుడు నువ్వుల నూనెతో కానీ లేదు అంటే కొబ్బరి నూనెతోనైనా మీరు అక్షంతలను అయితే కలుపుకోవచ్చండి. వాటర్తో మాత్రం అక్షంతలని ఎట్టి పరిస్థితుల్లోనే కలపకూడదండి. ఈ విధంగా బియ్యంలో సింధూరం కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుని బాగా కలుపుకుంటే మనకి సింధూరం అక్షంతలు అయితే రెడీ అయిపోతాయండి. హనుమ జయంతి పండుగ రోజున స్వామివారి అష్టోత్తరాలు స్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ ఈ సింధూరం కలిపినటువంటి అక్షంతలతో స్వామివారిని పూజించడం వల్ల మనం కోరుకున్న కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయండి. అలాగే స్వామివారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా అయితే కలుగుతుంది. హనుమ జయంతి రోజునే కాకుండా ఈ సింధూరం అక్షంతలతో స్వామివారికి మంగళ శనివారాల్లో కూడా పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే మనకి కలుగుతాయండి. ఇలా కలుపుకున్నటువంటి అక్షంతలను ఏదైనా డబ్బాలో వేసుకుని పెట్టుకుని మనం స్వామివారికి పూజ చేసినప్పుడల్లా ఈ అక్షంతలను తీసుకుని స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. స్వామివారికి పూజ చేసిన అక్షంతలను పూజ అంతా పూర్తయిన తర్వాత మన శిరస్సును ధరించడం వల్ల మనం ఆ రోజు ఏ పని ప్రారంభించినా కూడా అందులో విజయం అనేది మనకి కలుగుతుందండి. అంతేకాకుండా స్వామివారికి సింధూరం కలిపినటువంటి అక్షంతలు అంటే చాలా ఇష్టం అండి. అందుకని తప్పకుండా హనుమ జయంతి పండుగ రోజునే కాకుండా స్వామివారికి మీరు ఎప్పుడు పూజ చేసినా కూడా సింధూరం కలిపినటువంటి అక్షంతలతోనే స్వామివారిని పూజించండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.